జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. మనిషి జీవితంలో సుఖము, దుఃఖము, లాభము, హాని, జయము, అపజయము, చావు, మంచి, చెడు ఎన్ని సమస్యల్లో ఎప్పటికీ ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. ఈ దాన్ని అధిగమించి ఈ దాంట్లోనే ధైర్యంగా జీవించేవాడే స్థితప్రజ్ఞుడు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పిండు. అంటే ఇవన్నీ సమస్యలు ఎప్పటికీ ఎవరికీ ఉంటవి, అందరికీ ఉంటవి. దాంట్లో మీరు జయించండి, దాన్ని అధిగమించండి అని పరమాత్ముడు గీతలో చెప్పిన మాటలు. దీనికి ఒక హిందీలో ఒక సామెత కూడా ఉంది. జహాజోं को जो डुबाए उसे तूफान कहते हैं, जहाजों को जो डुबाए उसे तूफान कहते हैं, तूफानों से जो टक्कर ले उसे इंसान कहते हैं. ఈ జహాజాలు అంటే ఇవి పడవల్ని ముంచడానికి తుఫాన్ అంటారు. ఆ తుఫాన్లో గట్టిగా ధైర్యంగా నిలబడేవాడు మనిషయ్యా. మనిషి అంటే అట్లా ఉండాలి అనే ఉద్దేశంతో మన పెద్దలు చెప్పిన మాటలు. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ వస్తుంది. ఒక రాజు ఆయన 2 చిత్రాలు దింపమని ఇద్దరికి పెద్ద చిత్రకారులకి పిలిచాడు. మంచి చిత్రం దింపండి. ఎట్లా ఉండాలంటే చూస్తేనే ప్రశాంతంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఆ చిత్రం చూస్తేనే ఆనందం కావాలి. అయ్యో ఎంత శాంత సమాధానం ఉంది అనేది. ఇద్దరు చిత్రకారులు 1 నెల టైం అడిగినరు, పోయినరు, చిత్రం దింపినరు. మొదటి చిత్రకారుడు ఒక హిమాలయంలో నీళ్లు పైనుంచి పడేది, ముందర ఒక సరోవరము, స్ఫటిక సదృశమైన సరోవరం, కింద నీళ్లలో ఏం చిన్న రవ్వ పడితే కూడా కనిపించేటంత మంచి నీళ్లు, తర్వాత ఆకాశంలో తెల్ల మోడాలు, నవిలు నృత్యం చేస్తుంది, ఒక జింక గడ్డి మేస్తుంది, ఒక ఋషి ధ్యానం చేస్తున్నాడు, ఆకాశంలో పక్షులన్నీ తిరుగుతున్నవి, ప్రశాంతంగా వాతావరణం, చూస్తేనే ఆనందం కావాలి. అలాంటి చిత్రం. ఇంకొక చిత్రకారుడు ఒక భయానకంగా ఆకాశం నుంచి అదే హిమాలయం నీళ్లు పడుతున్నవి, నీళ్ళంతా కిందికి మీదకి అవుతున్నవి, చెట్లు వంగినవి, విపరీతంగా గాలి, తుఫాన్ గాలి వస్తున్నది, ఆ ప్రాణులన్నీ ఉరికి ఇంటికి పోతున్నవి, చూస్తేనే భయానకము. ఆకాశంలో మించు, గుడుగు, వర్షం వస్తుందేమైనా నల్ల మబ్బు మోడాలు, ఇవన్నీ చూసేదానికే భయంకరంగా ఉంది. ఒక పెద్ద మేధావిని పండితుని పిలిచి రాజు పరీక్ష పెట్టాడు. ఇవి 2 చిత్రాలు చూసి ఏది సమాధానం, ఏది శాంతంగా, ఏది మంచిగా ఉంది చెప్పు. 2 చూసిండు ఒక పండితుడు. చూసి 2వ చిత్రం చాలా ప్రశాంతంగా సమాధానంగా ఉంది అన్నాడు. రాజుకి ఆశ్చర్యం. మొదటి చిత్రం ప్రశాంతంగా ఉంది, 2వ చిత్రంలో గుడుగు, మించు, నీళ్లు కిందికి మీదకి అవుతున్నవి, ప్రాణులన్నీ ఉరికిపోతున్నవి, ఎంత భయానకం వాతావరణం ఉంది, దాన్ని శాంత సమాధానం అంటావు కదా, ఏం రహస్యం, ఎందుకు ఇట్లా అంటున్నావు అని అడిగితే అప్పుడు ఆ జ్ఞాని పండితుడు చెప్పిన మాటలు మేమంతా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన చెప్తాడు, రాజా మీరు చెప్పింది కరెక్టే, ఇక్కడ నీళ్లు కిందికి మీదకి అవుతున్నవి, చెట్లు వంగినవి, విపరీతంగా గాలి వస్తున్నది, ఆ ఆకాశంలో మించు మోడముంది, నల్ల మబ్బు ఉంది, ప్రాణులన్నీ ఇంటికి ఉరుకుపోతున్నవి, ఎన్ని సమస్యలు ఉండింది కరెక్టే. అయితే ఈ అన్ని సమస్యల్లో, ఈ అన్ని పరిస్థితుల్లో, ఇలాంటి భయానక వాతావరణంలో అక్కడ మీరు చూడండి, చెట్టుకు ఒక గూడుంది, ఆ గూడులో 2 చిన్న పిట్ట పిల్లలు ఉన్నవి, ఆ పిట్ట తన పిల్లలకి ఆహారం పెడుతుంది. ఆ దానికి భయం లేదు, ఆకాశం మోడం భయం లేదు, ప్రాణులు ఉరికేది భయం లేదు, ఆ గాలి భయం లేదు, శాంతంగా ప్రశాంతంగా తన పిల్లలకి భోజనం చేపిస్తున్నది. ఏమవుతుంది కానీ చూద్దాం అని సాయంత్రంకి ఆహారం పెడుతుంది పిల్లలకి. ఇది ధైర్యం, ఇది మా పిట్టలో ఉన్న ధైర్యం ఉంది కదా. మేము కూడా జీవితంలో సమస్యలు, కష్టాలు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అధైర్యం కావద్దు. ఆ పిట్ట ఎట్లా తన పిల్లలకి భోజనం చేపిస్తుందో, ప్రశాంతంగా ఉందో, ఈ పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉంది. ఆ దాని కొరకు నేను ప్రశాంతత అన్నాను. కానీ వాతావరణం మంచిగా ఉన్నప్పుడు శాంతి ఉంటుంది. హిమాలయంలో పోతే సమాధానం ఉంటుంది, కాశీ గంగా తటకం పోతే సమాధానం ఉంటుంది, సముద్ర తటం పోతే సమాధానం ఉంటుంది. మేము కూడా పోయినప్పుడు 4 రోజులు మంచిగా అనిపిస్తుంది. అయ్యో గంగా నది తటకం చాలా సంతోషం ఉంది, మళ్ళీ ఇంటికే పోవద్దు అనిపిస్తుంది. మళ్ళీ వస్తే ఇవే సమస్యలు, ఊరికి వస్తే ఇదే చాలు, మళ్ళీ కాశీ నుంచి ఇంటికి వస్తే మళ్ళీ ఈ సమస్యలు. అంటే ఆ సమాధానము ఎక్కడ ఉన్నామో దాంట్లో ఎతకాలే కానీ సమాధానం ఎక్కడో గంగా తటాకంలో, హిమాలయంలో లేదు. ఇక్కడే సంతలోనే శాంతంగా ఉండాలి, ఆ గడబడిలోనే మేము ప్రశాంతంగా ఉండాలి. ఇది అలవాటు చేసుకోవాలని అది ఒక రహస్యం. దీనికి ఒక చిన్న 2 ఉదాహరణలు. ఇది నేను పెద్ద నా వర్ణనాన్ని చేస్తలేదు, ఏదో సమయం వచ్చిందని చెప్తున్నాం. మా నాయనగారు, మా పక్క ఇంట్లో ఉన్న రామాచారాన్ని శిక్షకులు, ఈ ఇద్దరు చాలా ధైర్యంగా జీవించిన వాళ్ళు. కష్టాలు, సమస్యలు, మా నాయనకి మేము 9 మంది అక్క చెల్లెళ్ళు, నేను ఒక ఆయనని.
మా నాయనకి మొదట్లో ముగ్గురు మగపిల్లలు చనిపోయినరు, భార్య చనిపోయింది. రెండో పెళ్లి చేసుకుంటే మా 5 మంది అక్కచెల్లెళ్ళు నేను పుట్టాము. ఇన్ని సమస్యల మధ్యలో పోరాడుతూనే ఉన్నాడు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్. అప్పుడు అదోని కాంగ్రెస్ క్యాంప్కి ఇక్కడి నుంచి మనుషులను పంపిస్తుండేనంట. రాత్రి మా ఇంట్లో పెట్టుకుని వాళ్ళని రాత్రి నది బ్రిడ్జ్ దాటించి వాళ్ళకి అక్కడ పంపించేవాళ్ళంట. ఇక్కడ రజాకారుల అల్లరి ఉన్నప్పుడు దానికి ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ కూడా వచ్చింది సత్య దగ్గర. ఆయనకి హోమియోపతి మందులు ఇస్తుండే ఫ్రీగా. విలేజెస్లో సైకిల్ మీద తిరిగి అందరికీ బీదవాళ్ళకి మందులు పంచేవాడు. 2 సార్లు సర్పంచ్గా ఉన్నాడు. ఉదయం 5 గంటలకి ఎగ్జాక్ట్ 5 o'clock పోయి నదిలో స్నానం చేసి శివుని అభిషేకం చేసేవాడు. 50 సంవత్సరాలు చేసిండు ఇలా. 50 years. ఒక్కరోజు కూడా మిస్ కాలేదు. ఒక్కరోజు కూడా సూర్యోదయం కాలేదు. సూర్యోదయం కంటే మొదలే అభిషేకం కావాలి, తర్వాత మమ్మల్ని లేపాలి. అంతా ఆయన స్థితప్రజ్ఞలాగా ఆయన సమస్యలు కష్టాల్లో పరోపకారం చేస్తూ మంచి పనులు చేస్తూ జీవితం నడిపాడు. ఎక్కడ యాత్రలు చేయలేదు, ఏ ప్రవచనాన్ని లేదు, ఏ స్వామి దగ్గర పోలేదు. ఆయన స్వయంగా అంత వేదాంతం అభ్యాసం చేస్తుండే. అలా ఒక శక్తి ఆయన దగ్గర. అదే ప్రకారంగా రామాచార్యులని శిక్షకుడు మహానుభావుడు. ఆయన కూడా మొన్ననే కాలమైండు. ఆయనకు కూడా ఎంత సమస్యలు వచ్చిందంటే గత 4-5 సంవత్సరాల కిందటి నుంచి విపరీతంగా సమస్యలు. పక్కనే భార్య చెల్లెలు ఉంటుంది, వాళ్ళ సంసారం అక్కడే ఉన్నారు. ఆమె చనిపోయింది, ఆమె బిడ్డ చనిపోయింది, ఆమె కొడుకు చనిపోయిండు. అక్కడే పక్కన ఇంకొక తమ్ముడు ఉంటాడు, తమ్ముని భార్య చనిపోయింది. ఒక 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకి ఇవన్నీ. తర్వాత ఇంట్లో మనమరాలు, ఆమె ఇంజనీరింగ్ మెడికల్ వచ్చే స్టూడెంట్, 18 సంవత్సరాల మనమరాలు, ఆమె యంగ్ పిల్ల, ఆమె చనిపోయింది. ఒకటే కొడుకు, కోడలు, ఇంట్లో కోడలు వంట చేస్తేనే వీళ్ళు తినాలి, వృద్ధాప్యం చేత కాదు. ఆ కోడలు కూడా యాక్సిడెంట్లో చనిపోయింది. కంటిన్యూస్. ఏమి ఆశ్చర్యం! చాలా ఇది. అన్ని సమస్యల్లో అన్ని దాంట్లో మాస్టరు శాంతంగా ప్రశాంతంగా చేరేసుకొని కూర్చున్నవాడు. ఎప్పుడూ కంట్లో నీళ్ళు తీసుకెళ్ళలేదు. ఆయన సొంత పని సత్య దగ్గర తన దాడి తానే చేసుకుంటుండే, తన బట్టలు తానే ఉతుక్కుంటుండే. ఎక్కడ వేదాంతం వినలేదు, స్వాముల దగ్గర పోలేదు, ప్రవచనాలు వినలేదు, యాత్రలు చేయలేదు, ఏమీ చేయలేదు. స్థితప్రజ్ఞునిలాగా ఆయన యూత్ క్లబ్లో పనిచేసేటప్పుడు ఊళ్ళో అందరి యూత్స్కి జాగృతం చేసిండు. ప్రామాణికంగా స్కూల్ టీచర్గా పనిచేసిండు. ఊళ్ళో అందరికీ విత్తనాలు ఇచ్చి ఇంటి దొడ్డిలో కూరగాయలు పండించుకోండి అని చెప్పేవాడు. అందరి పోస్ట్ ఆఫీస్ పనులుంటే చేసేవాడు. ఈ మాదిరిగా స్థితప్రజ్ఞలు వీళ్ళంతా. మా జీవితం వీళ్ళంతా ఆదర్శంగా ఉండాలి. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.